ఎక్కడో తీగలాగితే హైదరాబాద్ లో డొంక కదిలింది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ ఇచ్చిన సమాచారంతో ఏకకాలంలో 3 చోట్ల ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. హిమాయత్ నగర్, నారాయణగూడ, ఎల్బీ నగర్లలో ఎన్ఐఏ తనిఖీలు కలకలం రేపాయి. విప్లవ రచయితల సంఘం నేత వరవర్రావు అల్లుడు, వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ తో పాటు రవిశర్మ అనే మరో వ్యక్తి ఇంట్లో ఎన్ఐఏ అధికారులు 5 గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. ఇంతకీ ఈ సోదాల్లో ఎన్ఐఏకి దొరికిన ఆధారాలేంటి? ఈ దాడులపై నిందితుల వర్షన్ ఏంటి? దేశంలో మావోయిస్టుల బెడదను రూపుమాపాలనే కృతనిశ్చయంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ దండకారణ్యంలోని రెడ్ కారిడార్ పై రణభేరి మోగించింది. దండకారణ్యంతో పాటు దాని చుట్టుపక్కలున్న మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా ఏఓబీలోని మావోయిస్టు స్థావరాలపై భద్రతా బలగాలు పెద్ద ఎత్తున దాడులు జరుపుతున్నాయి. భారీగా కూంబింగ్ జరుపుతున్నాయి. సరిగ్గా ఇదే నేపథ్యంలో ఇండియాలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల్లో ఒకరైన దీపక్ రావును కొద్ది నెలల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడు దీపక్ రావు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. హిమాయత్ నగర్, నారాయణగూడ, ఎల్బీ నగర్ ఇలా మొత్తం 3 చోట్ల ఏకకాలంలో ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు. సోదాల్లో విప్లవ రచయితల సంఘం నేత వరవర్రావు అల్లుడు, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ని ఎన్ఐఏ అధికారులు టార్గెట్ చేశారు. హిమాయత్ నగర్ లోని వేణుగోపాల్ నివాసంలో తెల్లవారుజామునే సోదాలు చేపట్టిన అధికారులు దాదాపు 5 గంటల పాటు తనిఖీలు చేపట్టారు. వేణు సెల్ ఫోన్ ను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీ నగర్ లోని రవిశర్మ నివాసంలోనూ ఎన్ఐఏ సోదాలు జరిగాయి. రవిశర్మ సెల్ ఫోన్, బుక్లెట్, కరపత్రాల్ని ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న నేపథ్యంలోనే ఎన్ఐఏ సోదాలు నిర్వహించిందని సమాచారం. దీపక్ రావుతో తనకు ఎటువంటి సంబంధం లేదంటున్నారు వేణుగోపాల్. దీపక్ రావుని అరెస్ట్ చేయగానే ఎఫ్ఐఆర్ లో తన పేరు పెట్టి విరసం సభ్యుడు అని పేర్కొన్నారని వేణు చెప్తున్నారు. 15 ఏళ్ల క్రితమే తాను విరసం నుంచి బయటకు వచ్చానని చెప్తున్నారు వేణు. దీపక్ రావుతో నాకు ఎటువంటి సంబంధం లేదు. దీపక్ రావుని నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు కలవలేదు, మాట్లాడలేదు. ఆయన పేరు సెప్టెంబర్లో ఆయన ఇక్కడ అరెస్ట్ అయినప్పుడు ఆయన పేరు పత్రికల్లో వచ్చింది, అప్పుడు విన్నాను. ఆ తర్వాత ఒక వారం రోజులకే ఆయనతో పాటు కలిపి నన్ను కేసులో పెట్టారు అని కాగితాలు వచ్చాయి, ఎఫ్ఐఆర్ వచ్చింది. కేసును పోలీసుల నుంచి ఎన్ఐఏ టేక్ ఓవర్ చేసిందని, అప్పటి నుంచే దాడులు మొదలయ్యాయంటున్నారు వేణుగోపాల్. పోలీసులకు దీపక్ రావు ఇచ్చిన కన్ఫెషన్ వల్లనే తనపై కేసు పెట్టారని, అయితే అది చెల్లదని చెప్తున్నారు. తప్పుడు కన్ఫెషన్ అని ఆరోపిస్తున్నారు ఆయన. దీపక్ రావు కన్ఫెషన్ వల్లనే కేసులో నా పేరు పెట్టారు. కానీ మామూలుగా భారతదేశంలో న్యాయ వ్యవస్థలో రూల్ ఏమంటే పోలీసుల దగ్గర ఇచ్చిన కన్ఫెషన్ చెల్లదు. పోలీసులు బెదిరించి కన్ఫెషన్ రాయిస్తారు, లేదా పోలీసులు తామే రాసి బలవంతాన సంతకాలు పెట్టిస్తారు. కాబట్టి పోలీస్ కన్ఫెషన్ చెల్లదు అని కోర్టులు 100 సార్లు తీర్పులు ఇచ్చాయి. ఆయన మహారాష్ట్రియను, కేరళలో పనిచేసేవాడు, ఆయనకు తెలుగేమీ రాదు. ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ తెలుగులో ఉంది. కాబట్టి ఇది ఒక దొంగ కన్ఫెషన్ స్టేట్మెంట్. ఎన్ఐఏపై న్యాయ పోరాటం చేస్తానంటున్నారు వేణుగోపాల్.